అయ్యో వదినే, మీరేం రంది పడకుర్రి. మీ చెల్లెను బంగారం లెక్క చూసుకుంటాం. ఇక మేము పోయేస్తాం. మంచిగా వేరాది పోయేస్తాం బిడ్డ. అక్క ఏమైంది మాగమవుతున్నావు? ఏం లేదే, ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి కష్ట సుఖాల్లో మనం కలిసి పెరిగినాం. ఇప్పుడు నువ్వు అత్తగారింటికి పోతున్నావు అనేసరికి తట్టుకోలేకపోతున్నా అంతే. అంత తట్టుకుందాన్ని నాకు పెళ్ళి ఎందుకు చేస్తున్నావే? నువ్వు ఇంట్లోకు, నేను పోయి ఆ మామని కలిసి వస్తా, సరేనా? పో. అన్నా, నిజం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంది? చూడు తమ్మి, పరిస్థితులు మనకు ఎప్పుడు అనుకూలంగా ఉండయి. మనమే పరిస్థితులు అనుకూలంగా ఉంచుకోవాలి. అన్నా, చెల్లి ఫోన్ చెప్తాంది. స్పీకర్ అని పట్టు, స్పీకర్ అని. హలో హలో రత్నాకర్ మావా, చెప్పురా. మా చెల్లె పెళ్ళి 30 తారీఖే వచ్చిందే. మరి నువ్వు దుబాయ్ కూడా 30 తారీఖే కదరా? మామ ఎట్లా చేసి ఒక్క 2 రోజులు జరపరాదే? లగ్గమైనాక తప్పకుండా వస్తానే, తప్పకుండా వస్తా. గట్ల కలవదిరా, ఆల్రెడీ పాస్పోర్టు, వీసా, టికెటు బుక్ అయిపోయినాయిరా. 30 తారీఖు దాటితే ఇక ఓడు కలవది. ఇక మరి నీ ఇష్టం రా. పోరాదా? సరే మామ, 30 తారీఖే వస్తా. కావాల్సినవి అన్నీ నువ్వు చూసుకో, సరేనా? అన్న, అసలు ఈ పెళ్లి సంబంధం ఇవాళ చూసారు, దీని వెనక ఇంకెంత మంది ఉన్నారు? ఈ ఆటల రాజును నేనైతే మంత్రి మా మామ ఆర్కే. మామ రా. ఈయనే రజనికి మామయ్యతడు, ఊళ్ళో వరుసకు. అరే ప్రసాద్, మీ చెల్లె నన్ను బాగా నమ్మిందిరా. దీనికి అంతటి కారణం నేనే అని తెలిస్తే నన్ను బతకని తాజా. మావా, నువ్వే ఫిగర్ పడకు, అంతా నేను చూసుకుంటా. ఏ కొంచెం డౌట్ రాకుండా చూసుకోకంతే. సరే బిడ్డ, అందరూ పెళ్ళిళ్ళుండగా అదెట్లొస్తుందిరా? మావా, పెళ్లి అయ్యేదాకానే ఉంటది, కానీ అప్పగింతలు అప్పుడు ఉండదు. పెళ్లి చేసుడు నీ వంతు, తీసుకొచ్చుడు మా వంతు. అరే తమ్ముడు,
పెళ్లి రోజు నిమిషానికి ఫోన్ చేయాలి. మనసంతా ఇక్కడ ఉండాలి, అట్టి మనిషి అక్కడ ఉండాలి. మామ ఇక నువ్వు పోయిరా, కథ నడిపిద్దాం. సరే బిడ్డ. మామా ఏంది బిడ్డ? అప్పగింతలప్పుడు రజని ఇంటి పక్కకి తీసుకొచ్చే బాధ్యత నీదే. సరే తమ్మి, ఆ రోజు పానం మొత్తం ఆగిల పెట్టుకొని మెదులు, సరేనా? సరే అన్న. మరి నువ్వు వదినే? తమ్మి, వదినను తీసుకురాను. ఆడిదాని మనసు ఎప్పుడైనా కరగచ్చు, అందుకనే నేను ఒక్కనే ఎత్తా, సరేనా? సరే అన్న. పో. అక్క అక్క ఆ. ఏం ఆలోచిస్తున్నావే? నువ్వు గిట్లా రంది కుద్ది కూర్చుంటే ఎట్లా? ఇంకా 2 రోజులైతే లగ్గం కదనే. నువ్వు గిట్లుంటే నేను ఎట్లా లగ్గం చేసుకోవాలి? ఏ రందేం లేదే. రేపు నేను దుబాయ్ పోయిన తర్వాత నీ బరువు బాధ్యతలు ఎవరు చూసుకుంటారా అని ఆలోచిస్తున్నా, అంతే. ఇంత ఆలోచించేదానివైతే నువ్వెందుకు పోతున్నావే దుబాయ్? చెల్లె, నువ్వేం బాధపడకే. నీ బరువు బాధ్యతలు మొత్తం మనకు మావ ఉన్నాడు కదా, మావని చూసుకోమని నేను చెప్తా. రజనే, బిడ్డ రజనే. మా దాయ్ మాటలలోనే వచ్చిన కుసు చూసు. ఇప్పుడే చెల్లెకి నీ గురించి చెప్తానా, ఇంతలో నేను వచ్చిన మావ. ఏంది బిడ్డ, ఇద్దరు కజలేమో చిన్నపోయి కూర్చున్నారు. ఏం లేదు మామ, చెల్లెకు లగ్గమైపోతుంది కదా, నన్ను విడిచిపెట్టి ఆడ ఎట్లుంటుందో ఏమో అని భయం అవుతుంది. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నాతో పాటు నా చెల్లె అన్ని కష్టాలు పడ్డది. నేను కారంతో తింటే కారంతోనే తిన్నది, నేను పస్తులుంటే అది పస్తులే ఉన్నది. రేపు లగ్గమైపోయిన తర్వాత నా చెల్లెని విడిచిపెట్టి ఉండడు నా వర్షం అయ్యేటట్లేదు. బిడ్డ, ఆడపిల్ల ఎప్పుడు అత్తగారింటి పిల్లనే. అవ్వగారింటికి చచ్చిపోయే చుట్టాలు మాత్రమే. అక్షింతలే అవ్వగారింటి ఆడబిడ్డలు. ఏడోక బిడ్డ, ఊకో. మామ, నేను లేకపోతే నా చెల్లె బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకో అన్నే. నువ్వెటోతో బిడ్డ? ఈ ఊళ్ళే నీకు పిల్లని చూసి లగ్గం చేస్తా. గా పోషాను కొడుకు మంచోడట, చూసి పెళ్లి చేస్తా బిడ్డ. మామ, నువ్వు మా గురించి ఎంత ఆలోచన చేసినా దాని ఆలోచన దానికున్నాయే. సుప్రియా, ఏంది మన అనుకునే మన మామకు మన గురించి చెప్పకపోతే ఎట్లనే? ఇగో మామ, రేపు నాకు లగ్గం కాగానే అక్క దుబాయ్ పోతా అంటుంది. ఏంది దుబాయా? నువ్వు దుబాయ్ పోవడేంది బిడ్డ? నాకు సమజైతే లేదు. మామ, నీకు దండం పెడుతూనే గీ ముచ్చట ఊళ్ళో ఎవ్వరికి తెలియనియకే. నేను గీడుండి పని చేద్దామంటే ఎంత కష్టపడ్డా నా చెల్లె పెళ్లికి చేసిన అప్పు నేను తీర్పులేనే. గందుకే ఒక 2-3 ఏళ్ళు దుబాయ్ పోతే అప్పు అంతా తీరిపోతుంది. నువ్వు మాత్రం ఈ ముచ్చట ఎవరికి తెలియనియకే. అందుకే నేను మొదలే చెప్పిన కట్నం తీసుకోను చూస్తానని. నువ్వు విన్నావా? బావా, నీకు చాలే, ఇన్ని రోజులు కష్టాలు పడ్డది చాలు. నా చెల్లి కోసం, దాని బతుకు కోసం నేను ఎంత దూరమైనా పోతుండే, కానీ గీ ముచ్చట మాత్రం ఎవ్వరికి తెలియనియకే. నీకు దండం పెడతా. సరే, నువ్వు ఎప్పుడు పోతావు? చెప్పే, మామ అడుగుతుండు కదా.
మావా నేను పోయేది 30 తారీఖు చెల్లె పెళ్లి రోజే. ఏంది లగ్గం రోజా? అద్దు, నాకు ఈ పెళ్ళద్దు, నేను చేసుకోను, నాకు అద్దు. అయ్యో భగవంతా, ఎందుకయ్యా మమ్మల్ని పుట్టించుడు? మా అమ్మ నాన్న తీసుకుపోయింటాడే, మమ్మల్ని కూడా తీసుకుపోతే అయిపో. అసలు ఆడపిల్ల లెక్క పుట్టుడే మేము చేసిన తప్ప. చెల్లె నువ్వు ఏడవకే, నీ బాంచనే ఇవాళ నింటే ఎట్లుంటది చెప్పు. ఇగో నీకు లగ్గం చేసి నేను సాగదోళ్ళక్కనే నేను పోతనే, సరేనా? నువ్వు చేసుకున్నాను అన్నకే. సరే బిడ్డ, నేను పోతా. అన్నా తీసుకో. హలో. ఆ మామ చెప్పే. అరే నేను ఈ ఆటలో ఓడిపోయినాను అనిపిస్తుందిరా. అక్క చెల్లెళ్ళ పాత చూస్తే ఎక్కడ నేను నిజం చెప్తాను అనిపిస్తుంది. ఏందే మామ గట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళ విన జాలెత్తందా? వాళ్ళు ఏమన్నా నీ కన్న బిడ్డలానే? ఇగో మామ, మాట జారినవనుకో మర్యాద దక్కది, జాగ్రత్తగా ఉండు. అరే నువ్విచ్చే పైసల కోసం ఆ ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం చేయలేనురా. సరేనే, ఇద్దరి బతుకులు ఆగం చేయకు, కానీ పట్నంలో చదువుతున్న నీ బిడ్డ బతుకు మాత్రం ఆగం చేసుకో. అరే నా బిడ్డ జోలికి వేయాలనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఏందే మామ బెదిరితనవా? నువ్వు గనక ఈ పని చేయలేదనుకో దుబాయ్ పోయేది రజని కాదు, నీ బిడ్డ పోతుంది. ఎట్లా ఏం చేయాలి? ఏంది అన్న గట్లా అంటావు? ఏమి లేదురా, ముసలోడు భయపడ్డట్టున్నాడు. మందు పోయి. ఏమైంది పెద్ద మనిషి? ఇక రమ్మంటే కాదా? వాన మొగులొత్తంది, ఉన్న చుట్టాలందరూ వాయిరి. ఇక అప్పగింతలు చేస్తే కాదా? ఓడి బియ్యం పోసిన గింతసేపా? బిడ్డ రజనీ, శల్యం తీసుకురా బిడ్డ, పొద్దు పోతుంది. కడప కడిగి వాళ్ళు పోతారట. ఏమైంది అమ్మా, తొందరగా అని అను. Oh
హలో మామ, ఏమైందిరా? ఫ్లైట్ టైం అవుతుంది కదా. అత్తనే చెల్లెకి ఇప్పుడే అప్పగింతలైతని చెల్లె నడి సాగదోలి నేను ఇటు అత్త. సరే సరే, తొందరరా లేట్ అవుతుంది. సరే తొందరనే అత్తనే. ఏడవకి, నువ్వెందుకు వెళ్తున్నావు చెప్పు, నేను లేనా? నీ అరికాలకు మన్నంటకుండా నేను చూసుకుంటునే, నువ్వు ఏడవద్దు. మేము లేవానే మాకు చెప్పకుండా లగ్గం చేస్తావా? అన్నా చెల్లె నువ్వు ఏడవకురా, నీకు మేము లేవా? ఏ ఆపదైనా ఏ కట్టమైనా నేనున్నరా, నేను చూసుకుంటారా. నిన్నెప్పుడన్నా కాదన్నవారా చెల్లె? అన్నా మొన్న ఇంటికి వచ్చి మాట్లాడితే గట్లా అన్నారనే నేను పెళ్ళికి చెప్పలేదే, లేదంటే చెప్పేదాన్నే. చెల్లె ఎంత అయినా మనం ఒకటి, కొట్టుకున్నా తిట్టుకున్నా మనకు మనమేనే. మీరు నాకు, నేను మీకు, ఇంకెవరున్నారు మనకు? బంగారు తల్లి ఏడవకే. బిడ్డ రజని కదా, ఓ అమ్మ నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది. చెప్పు మామ, ఏందే? మీ అన్న మా అన్న మీ అన్న మంచోడు. ఏమైందత్తా? మీ చెల్లెనక్కడ? అమ్మ చెల్లె, ఏమైందత్తా? ఏంటి చెల్లెని వాళ్ళు ఎత్తుకపోయారా? ఇవాళ నాకు ఇక్కడనే ఉంది కదా, అదెటు పోయింది? నేను అనుకుంటానే ఉన్నా వీళ్ళు ఇసొంటోళ్ళే అని. నేను చెప్పు తిన్నావురా, ఇప్పుడు ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఏందత్తా నువ్వు మాట్లాడేది? నా చెల్లి వాళ్ళు ఎత్తుకపోయారు. అసలు కలిగి ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్లా భయమైంది? అబ్బా ఏం నటిస్తున్నవే? ఇగో పెద్ద మనిషి, నా కొడుకు లగ్గమైంది, పిల్లలు వేసిపోయింది అనే కాడికి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ పిల్లని ఎవరో ఎత్తుకపోయా మళ్ళా లేచిపోయినా బాగా చెప్తామేంది? ఇగో నా పరువు పోవద్దు అని అంటే నా కొడుకు ఇప్పుడు పెళ్ళం కావాలి. ఉన్న పిల్లని ఎవరు ఎత్తుకపోయి మళ్ళీ ఇప్పుడు నీ కొడుకు భార్య కావాలంటే ఎట్లమ్మా? చెల్లెలు వేసిపోతుంది, హక్కుంది కదా. ఏందత్తా నువ్వు మాట్లాడేది? నిజమే మాట్లాడుతున్నా. నా పరువు నిలబడాలంటే నువ్వు మా ఇంటి కోడలుగా రావాలి, లేకుంటే పరువు నష్టం దావా కింద కేసు పెట్టి కటకటాలు ఇరికిద్దా. చెల్లె జాడ తెలవక అక్క, అక్క జాడ తెలవక చెల్లె సచ్చి సమాధులైతుంది. నీ చెల్లె జాడ తెలవాలంటే నువ్వు కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టాలి.
ఆలోచించి